హాయ్ అండి. నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా పెట్టే మరొక ప్రసాదం కదంబం. ఈ కదంబాన్ని అమ్మవారికి 7వ రోజు నైవేద్యంగా పెడుతూ ఉంటారు కదా! అయితే ఈ కదంబాన్ని చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా సాఫ్ట్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా బౌల్‌లో 1 కప్పు వరకు రైస్‌ని, అలాగే హాఫ్ కప్పు వరకు పెసరపప్పుని, మరొక హాఫ్ కప్పు వరకు కందిపప్పుని, అలాగే 2 స్పూన్ల వరకు శనగపప్పుని తీసుకోవాలి. ఈ పప్పు బియ్యంలోకి వాటర్‌ని వేసి 2, 3 సార్లు బాగా వాష్ చేసి, వాటర్‌ని డ్రైన్ అవుట్ చేసేసి, దీంట్లోని ఫ్రెష్ వాటర్‌ని ఈ పప్పు, బియ్యం మునిగేంత వరకు వేసుకొని, కనీసం ఒక పావుగంట నుంచి 20 నిమిషాలైనా నాననివ్వాలి. మరొక పక్క బౌల్‌లో గుప్పెడంత చింతపండుని తీసుకొని, ఈ విధంగా నీళ్లు వేసి ఒకసారి వాష్ చేసి, మళ్ళీ నీళ్లు వేసి నాననివ్వాలి. ఈలోగా కూరగాయలని కట్ చేసుకుందాం. ఇక్కడ కొన్ని కూరగాయలని అయితే తీసుకున్నాను. మీకు అవైలబుల్‌గా ఎన్ని కూరగాయలుంటే అన్నీ వేసుకోండి. ఇక్కడ నేను బెండకాయలు, క్యారెట్‌ని స్కిప్ చేశాను. ఒకవేళ అవి కూడా ఉంటే వాటిని కూడా వేసుకోండి. ఈ కూరగాయలతో పాటు బఠానీ కూడా తీసుకున్నాను. ఇవి ఫ్రోజన్ బఠానీ అన్నమాట. ఒకవేళ ఎండు బఠానీ ఉంటే 4, 5 గంటల ముందే నానబెట్టి వాటిని కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు స్టవ్ పైన పెద్ద గిన్నెని పెట్టుకోవాలి. దీంట్లోని లీటర్‌కి పైగా ఈ ముక్కలన్నీ మునిగేంత వరకు వాటర్‌ని వేయాలి. దీంట్లో గుమ్మడి, అరటి, వంకాయ, ఎర్రదుంప, ఆనపకాయ, దోసకాయ, ములంకాడ, బంగాళదుంప, టమాటాలు ఇలా ఏవి అవైలబుల్‌గా ఉంటే ఆ కూరగాయలన్నింటినీ వేసుకోవాలి. దీంట్లోని ముల్లంగి, క్యారెట్, బెండకాయ వీటిని కూడా వేసుకోవచ్చు. అవి ఉంటే వాటిని కూడా వేసుకోండి. ఇప్పుడు రుచికి తగ్గట్టుగా ఉప్పు, కారం వేసుకోవాలి. ఈ ఉప్పు, కారం అనేవి తీసుకునే పప్పు, రైస్ క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలిపేసి మూత పెట్టి వీటిని కొద్దిసేపు ఉడకనిద్దాం. ఈలోగా రైస్, పప్పులు కూడా నానిపోయాయి. చూసారు కదా! ఇప్పుడు ఈ వాటర్‌ని డ్రైన్ అవుట్ చేసేసి కుక్కర్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసి 1 కప్పు కొలతకి 2 కప్పుల చొప్పున 4 కప్పులు నీళ్ళనైతే వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 2 లేదా 3 విజిల్స్ రానివ్వాలి. ఈ కుక్కర్ చల్లారేలోగా ఇక్కడ ముక్కలు కూడా కొద్దిగా ఉడికి ఉంటాయి. దీంట్లోని ఇందాక నానబెట్టుకున్న చింతపండుని రసం తీసి ఆ రసాన్ని యాడ్ చేసుకోవాలి. దీంట్లోని కొద్దిగా పసుపు కూడా వేసి ఈ ముక్కలన్నీ మరి కాస్త సేపు మరగనివ్వాలి. కుక్కర్ అయితే చల్లారిపోయింది. చూసారా, పప్పు బియ్యం కూడా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ పప్పన్నాన్ని కూడా ఒకసారి కలిపి ఈ ముక్కల పులుసులోకి వేసుకొని ఇందులోని ఇందాక ఫ్రోజన్ బఠానీ చూపించాను కదా, అవి కూడా వేసుకోవాలి. ఫ్రోజన్ బఠానీ వేస్తున్నాను కాబట్టి ఇప్పుడు వేసుకున్నాను. అదే నార్మల్‌గా నానబెట్టుకున్న బఠానీ అయితే మొదట్లోనే వేసుకోవాలి. ఒకసారి ఇవన్నీ బాగా కలిపేసుకొని మరొక 2, 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత 1 స్పూన్ సాంబార్ పొడి, గుప్పెడంత కొత్తిమీర తరుగు వేసి మరొక 2 నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుంది. చూసారా, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అప్పుడు చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా ఉంటుంది. ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందాం. తాలింపు కోసం స్టవ్ పైన ప్యాన్‌లోని నెయ్యిని హీట్ చేసుకొని, నెయ్యి వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని చివరగా కాస్తంత ఇంగువను తగిలించి తాలింపుని దోరగా వేయించి ఈ కదంబంలోకి వేసి కలుపుకోవాలి. అంతేనండి, అమ్మవారికి నైవేద్యంగా పెట్టే కదంబం అయితే రెడీ అయిపోయింది. ఇలా చేసుకునే కదంబం చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా సాఫ్ట్ గా ఉంటుంది. రానున్న నవరాత్రుల్లోని అమ్మవారికి నైవేద్యంగా ఇలా ఒకసారి కదంబాన్ని చేసి పెట్టండి. మీకు ఎలా వచ్చింది అనేది నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ కదంబాన్ని నైవేద్యంగానే కాకుండా లంచ్ టైం రెసిపీస్ గా కూడా మనం చేసుకోవచ్చు. సాంబార్ రైస్ అంటాం కదా, అలా వెజిటబుల్స్ ఎక్కువగా వేసుకున్న సాంబార్ రైస్ అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్ గా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.